హలో ఆల్, నేను మీ బాలమురళి. మనం చూస్తే 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్తో విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. ఎప్పుడు చూడని రీతిలో అంత సైక్లోన్ ఒక్కసారిగా వచ్చేపాటికి మొత్తం చాలా జీవితాలు అతలాకుతలం అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతినింది. ఎయిర్పోర్ట్స్ కానీ మనం చూసాం, చాలా బిల్డింగ్స్ కానీ దెబ్బతినడం. భగవంతుడు ఎప్పుడు జీవితంలో కొన్ని బ్యాలెన్స్ చేస్తారని అంటారు అందరూ. అంత పెనుపెనైన 11 సంవత్సరాల తర్వాత వైజాగ్కి మహార్దశ వచ్చింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మనం మేజర్గా చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకవైపు, అలా వస్తున్న టీసీఎస్, కాగ్నిజెంట్, కొత్తగా ఏఐ డేటా సెంటర్, గూగుల్ ఏఐ డేటా సెంటర్ దాదాపు $15 బిలియన్, అంటే దాదాపు మన కరెన్సీలోకి వచ్చేపాటికి 1,30,000 కోట్లు పెట్టుబడులతో ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. 85 to 90లో మాట్లాడుకుంటే అప్పుడు ఇంటర్నెట్ అనేది ఒక విప్లవం. అక్కడ నుండి 30-35 ఏళ్ల పాటు ఇంటర్నెట్ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ కూడా ఏఐ అనేది అలానే కనిపిస్తుంది. ఫ్యూచర్ అంతా ఏఐ లానే కనిపిస్తుంది. రేపటి రోజున అంతా ఏఐ ఉండబోతుందన్న ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఏఐ డేటా సెంటర్స్ అనేది చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. ఏఐ అనేది మీకు ఇంకా సహజమైన భాషలో చెప్పాలంటే ఏఐ అనేది ఒక కృత్రిమ మేధస్సు. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఏదైనా ఒక పని కావాలనుకున్నా కానీ, ఒక సర్వీస్ కావాలనుకున్నా కానీ, వితౌట్ రిక్వైరింగ్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్, ఎలాంటి హ్యూమన్ ఎఫర్ట్ లేకోకుండా ఒక కృత్రిమ మేధస్సును ఒక రోబోకో ఆర్ఎల్స్ ఏదైనా ఒక యంత్రానికి కానీ మనం అటాచ్ చేస్తే మనిషి ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాడు, మనిషి ఎలా ఆలోచిస్తాడు, మనిషి ఎలా నేర్చుకుంటాడు, ఇదే సమయంలో ఉంటే మనిషి డెసిషన్ ఎలా తీసుకుంటాడు, ఆ వర్క్ ఎలా చేస్తాడు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని ఆ కృత్రిమ మేధస్ ద్వారా డీల్ చేస్తూ పని పూర్తి చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లక్ష్యం. ఇలా ఏ డేటా సెంటర్స్ ఒక్కసారిగా వైజాగ్ వస్తుంది అని డిక్లేర్ చేయగానే ప్రపంచం మొత్తం, ఒక టెక్ వరల్డ్ మొత్తం వైజాగ్ వైపు చూసింది. ఒక్కసారిగా ఈ అనౌన్స్మెంట్ బయటికి రాగానే ఏపీ మాజీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు కానీ, అలాగే కర్ణాటక మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే కానీ, అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం ప్రియాంక్ ఖర్గేకి నారా లోకేష్కి మధ్యలో ట్విట్టర్లో ఒక బ్యాటిల్ ఎప్పటి నుండో జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిగేషన్ పాస్ చేశారు. ప్రియాంక్ ఖర్గేకి ఏమో చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, అలాంటి ఇన్సెంటివ్స్ మన గవర్నమెంట్ తరఫున మనం ఇవ్వలేము, అలా లో లెవెల్కి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ ప్రకటించింది. అమర్నాథ్ గారు ఏమో 22,000 కోట్ల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ రావు, ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారానే జాబ్స్ వస్తాయి. దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇట్లన్నిటిని నేను ఈ వీడియోల ద్వారా కవర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ప్రతి ఆస్పెక్ట్ నేను డీల్ చేస్తాను. అసలు ఏ డేటా సెంటర్స్ ఏంటి, ఈ ఏఐ వల్ల భారతదేశంకి ఎలాంటి లాభం రాబోతుంది, ఎలాంటి కంపెనీస్, ఎలాంటి స్టార్ట్అప్స్ కి ఎంకరేజ్మెంట్ గా ఉండబోతుంది, ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రానిక్ సిటీ చూసాము, ఫార్మా సిటీ చూసాము, హైటెక్ సిటీ చూసాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏఐ సిటీ. ఇలాంటి ఏఐ సిటీ భారత్ లో వైజాగ్ లో రూపాంతరం చెందుతుంది. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో ఒక గిగావాట్ స్కేల్ కంప్యూట్ క్యాపబిలిటీ కలిగిన డేటా సెంటర్ ను వైజాగ్ లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకు గూగుల్ 12 కంట్రీస్ లో ఏఐ డేటా సెంటర్ స్థాపించింది. ఈ ఏఐ సెంటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అండర్సీలో కేబుల్ వైర్ నెట్వర్కింగ్ 2 మిలియన్ మైల్స్ వరకు చేసి డేటా మొత్తాన్ని వైజాగ్ లో ఒక ఏఐ హబ్ గా వైజాగ్ లో ఉండి ఇక్కడే డేటా మొత్తాన్ని స్టోరేజ్ చేసి ప్రాసెస్ చేసి ఈ వర్క్ స్పేస్కి కానీ, యూట్యూబ్కి కానీ, మ్యాప్స్కి కానీ, సెర్చ్ ఇంజిన్కి కానీ ఎక్కడి నుండే డేటా ప్రాసెస్ అయి వెళ్తుంది. ఇండియాలో ఒక 4-5 ఏ డేటా సెంటర్స్ ఉన్నా కానీ అవి మెగావాట్ సామర్థ్యంతో, కంప్యూటర్ సామర్థ్యంతో, ఈ మెగావాట్ గిగావాట్ అనేది ఏంటంటే ఆ వర్క్ స్పేస్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఎఫిషియన్స్గా రన్ చేయడానికి టీపీయూస్ కానీ, సిపియూస్ కానీ, జీపీఎస్ యూస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏఐ డేటా సెంటర్ అంటే కంప్రైజెస్ ఆఫ్ సర్వర్స్ కానీ, ఇన్ హౌస్ స్టోరేజ్ సిస్టమ్స్ కానీ, పవర్ బ్యాకపింగ్ జనరేటర్స్ కానీ ఇవన్నీ అక్కడ ఉంటాయి అనమాట. ఈ యొక్క మొత్తం ఈ సిస్టమ్స్ ని వాటి యొక్క కన్జంప్షన్ లెవెల్ అప్ టు మెగావాట్స్ గిగావాట్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ మెగావాట్ గిగావాట్ అనేది సామర్థ్యం, ఆ క్యాపబిలిటీ అనమాట. ఇప్పటి వరకు ఇండియాలో స్వదేశీ ఒక 4-5 ఉన్నాయి. ఈ యొక్క ఏఐ డేటా సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక గిగావాట్ క్యాపబిలిటీ ఉన్న, కంప్యూటింగ్ క్యాపబిలిటీ ఉన్న ఒక ఏఐ డేటా సెంటర్ అనమాట. ఇది ఒక గేమ్ చేంజర్ ఫర్ వైజాగ్ అని నాకు అనిపించింది. దీనివల్ల స్టార్ట్అప్స్ ఎంకరేజ్ అవుతాయి. మెటీరియాలజీలో కానీ, ఫార్మాలో కానీ, ఫినాన్స్ లో కానీ, డిఫెన్స్ లో కానీ, నేషనల్ సెక్యూరిటీలో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, డేటా ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ ప్రతి దాంట్లోనూ ఏఐ ఉంటుంది. సో ఒక గంట మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ ఒక వర్క్ స్పేస్ పనిచేయలేదంటే వాళ్ళకి ఎన్నో వేల కోట్ల లాసెస్ వస్తాయి. ఈ గూగుల్ వర్క్ స్పేసెస్ కానీ, ఈ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ యూజ్ చేస్తున్న కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అన్ని లో లేటెన్సీ నుండి తప్పించుకోవడం కోసం, ఆ ఇన్ఫర్మేషన్ బ్యారియర్ అనేది లేకుండా ఉండడానికి ఏవైతే ఏ డేటా సెంటర్స్ ఉన్నాయో దాని చుట్టుపక్కలనే కంపెనీస్ ని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాయి. సో ఇలాంటి డేటా సెంటర్స్ కి ప్రజెంట్ పెట్టేది ఇన్వెస్ట్మెంట్. ఏఐ ద్వారా స్టార్ట్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్క కంపెనీ స్టార్ట్అప్. ఈ స్టార్ట్అప్ అనేది సక్సెస్ అవ్వాలి, దానివల్ల ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి, జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావాలి. సో మనం 1,88,000 క్యాలిక్యులేషన్ ఎన్ని వస్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. కానీ ఇండియాలో స్టార్ట్అప్స్ అనేవి బాగా ఊపందుకుంటాయి. మన కంట్రీలో ఏఐ అనేది ఎందుకు బలంగా వెళ్తుంది అని అనుకుంటే, స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2024 ప్రకారం మనం చూసుకుంటే మన కంట్రీలో ఏఐ స్కిల్స్ ని అడాప్ట్ చేసుకున్న స్కోర్ ఎట్ ద % ఆఫ్ 2.84 ఉంటే యూఎస్ది 2.22 ఉంది.
మన యూత్ కూడా ఏని నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. స్కిల్ ఫోర్స్ ఉంది మన దగ్గర. సో ఈ ఏ స్టార్ట్అప్స్ కూడా వచ్చినాయి అంటే దిస్ వుడ్ బి అన్ గేమ్ చేంజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్లీ మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ కి సరైన కంపెనీస్ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా ఇది రేపటి రోజున ఎకానమీకి పెద్ద బూస్ట్ అవుతుంది. ఏదైనా ఒక నగరం పారిశ్రామికంగా డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. వీటి విషయంలో మనం ఎంత ఉదారంగా ఉంటేనే అంత మంచిది. పారిశ్రామికంగా మనం ఎంత డెవలప్ అయితే దగ్గర ఉన్న యూత్ కి మొత్తానికి జాబ్ క్రియేషన్ అనేది చేయొచ్చు. ఈ జాబ్ క్రియేషన్ అనేది వచ్చిన రోజున ఆటోమేటిక్ ఎకానమీ బూస్ట్ అయ్యింది. ఈ రోజున శాన్ ఫ్రాన్సిస్కో కానీ, సియాటిల్ కానీ, బెంగళూరు కానీ, మన దగ్గరలో ఉన్న బెంగళూరు కానీ, సియాటిల్ కానీ, లండన్ కానీ, న్యూయార్క్ కానీ ఇలాంటి హైటెక్ సిటీస్ లాగా మనం మారాలి అంటే పారిశ్రామిక వాడ బాగా డెవలప్ అవ్వాలి. పారిశ్రామికంగా మనం డెవలప్ అయిన రోజున అలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. గూగుల్ ఏ డేటా సెంటర్ ని తీసుకురావడానికి 3 స్టేట్స్ అనేవి బాగా కాంపిటీషన్ లోకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ మూడింటితోనూ గూగుల్ చర్చలు జరిపిన తర్వాత విశాఖపట్నానికి వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ అమరావతి అనేది కొత్త స్టేట్, కొత్త క్యాపిటల్. మనల్ని చూసి రావడానికి ఇక్కడ ఎలాంటి ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయ్యలేదు. కానీ బెంగళూరు అనేది ఈ రోజు చూసుకుంటే బెంగళూరుకి అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఉంది. దాదాపు $242 బిలియన్ పెట్టుబడులు అని అక్కడ ఉన్నాయి. ఈ రోజు గ్లోబల్ గా కూడా 7th ర్యాంకింగ్ ఉంది ఒక టెక్ సిటీ కింద. సో ఇలాంటి సిటీతో పోటీ పడాలంటే ఎంత ఉదారంగా ఉండాలి కదా. తమిళనాడుకున్న ఒక్క హోప్ ఏంటంటే సుందర్ పిచ్చై మావాడు కదా, ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాడు కదా. అవేలో తమిళనాడు ట్రయల్స్ చేసింది తప్పితే తమిళనాడు పెద్దగా ఎఫెక్టివ్ గా పనిచేసింది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక మాత్రం చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి ట్రై చేసినాయి. ఈ అనౌన్స్మెంట్ బయట రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అక్కడున్న విపక్ష అటాక్ చేయడం స్టార్ట్ చేసినాయి. గవర్నమెంట్ రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ప్రజా సమస్యల మీద పెట్టట్లేదు. ఇక్కడ రోడ్స్ సరిగ్గా లేవు, గార్బేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ట్రాఫిక్ సమస్యను తీర్చడం లేదు. అందుకే ఇక్కడ నుండి బెంగళూరు నుండి ఒక్కొక్కటిగా కంపెనీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ వైపు చూస్తున్నాయి అని అక్కడ విపక్షాలు మొత్తుకుంటున్నాయి. ఈ టైంలో ప్రియాంక ఖర్గే గారికి హ్యాస్ నో ఆప్షన్. ఆయన ఖచ్చితంగా ఒక ఎలిగేషన్ పాస్ చేయాలి. మన స్టేట్ లో ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యలేదు. కానీ ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చారు, మిస్టర్ నాయుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆయన కాంట్రిబ్యూట్ చేసింది కానీ ఆయన ఒక టెక్నోక్రాట్ గా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ మీద ఉన్న భరోసా కానీ, సస్టైనబిలిటీ కానీ గూగుల్ ముందు రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, ఒక్కటని కాదు. వీళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఏపీ గవర్నమెంట్ లో డ్యూయల్ ఇంజిన్ సర్కార్ ఉంది. తమిళనాడులో చూసుకుంటే అక్కడ ఉండే డిఎంకే రూలింగ్ ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. కర్ణాటకలో చూసుకున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇండియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కానీ, నిర్మలా సీతారామన్ గారు కూడా అలాగే కృషి చేశారు. వాళ్ళు అడిగింది లేదనుకోకుండా ప్రతి దానిలోనూ ఉదారంగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్, వాళ్ళకి కావాల్సిన నెట్వర్కింగ్ మొత్తాన్ని, ఫెసిలిటీస్ ని అందిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఏ డేటా సెంటర్ ఈ రోజు వైజాగ్ వచ్చింది. మిస్టర్ నాయుడు డ్యూరింగ్ హిజ్ ఫస్ట్ టెన్యూర్ ఆయన కియా లాంటి ఒక సంస్థని ఏదైతే వెనకబడిన జిల్లా అనంతపురంలో ఉందో విచ్ ఇస్ వెరీ నియర్ టు బెంగళూరులో చూసుకుంటే మనం ఆల్రెడీ ఎకో సిస్టమ్ క్రియేట్ అయి ఉంది. అప్పుడు కూడా మనకు పోటీగా బెంగళూరు వచ్చింది. కానీ బెంగళూరుని తన్నుకుని కియాని తీసుకురాగలిగిన సమర్థమైన నాయకత్వాన్ని ఆయన అప్పుడు అందించగలిగారు. రోజు ఈ ఏ డేటా సెంటర్స్ ద్వారా ఒక పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది గవర్నమెంట్స్ కి. పవర్ కన్జంప్షన్ అనేది ఇక్కడ ఉండే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, సర్వర్స్ కానీ చాలా పవర్ కన్జంప్షన్ ఉంటుంది. గ్లోబల్ పవర్ కన్జంప్షన్స్ చూసుకుంటే మనం దాదాపు ఇది 32 కంట్రీస్ లో ఏ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ గ్లోబల్ పవర్ కన్జంప్షన్ లో ఏదైతే 3 to 4% పవర్ కన్జంప్షన్ అనేది ఓన్లీ ఏ డేటా సెంటర్స్ ద్వారానే అవుతుంది. ఈ రోజు గవర్నమెంట్ 25% సబ్సిడీతో పవర్ అనేది సప్లై చేస్తామని ప్రామిస్ చేసింది. ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా ఇయర్లీ 15% అనేది వీళ్ళ కన్జంప్షన్ అనేది 15% హైక్ అవుతుంది. ఇక్కడ నుండి రాబోయే 5-6 ఏళ్లలో ఎంత కన్జంప్షన్ ఉంటుందో దీని డబుల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ అవుతుంది. ఈ 25% ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా ఇంకా బర్డెన్ ఉంటుంది గవర్నమెంట్ కి. సో గవర్నమెంట్ కి ఇది ఒక ఛాలెంజ్. ఐ బిలీవ్ గవర్నమెంట్ ఈ రోజు నుండే ఆ ఛాలెంజెస్ అన్నిటికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పటి నుండే ఏవైతే డిస్కమ్స్ ఉంటాయో, పవర్ గ్రిడ్స్ ఉంటాయో వీటిలన్నిటితోనూ డిస్కషన్స్ జరిపిద్ది. ఎలాంటి పవర్ షార్టేజ్ రాకోకుండా, అలాగే హౌస్ హోల్డ్స్కి ఎలాంటి పవర్ కట్స్ లేకోకుండా వీటిలన్నిటిని మేనేజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ప్రోగా ఉండేవాళ్ళు ఇది నిజంగా గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. కానీ కర్ణాటక గవర్నమెంట్ కానీ, అమర్నాథ్ గారు కానీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ దండగా అని చెప్తున్నారు. కానీ ఇలాంటివన్నీ దండగా అని చెప్పేటప్పుడు ప్రియాంక ఖర్గే గారికి కూడా నా నిండి ఒక ప్రశ్న. నిజంగా ప్రియాంక ఖర్గే గారికి ఇది దండగా అని అనిపించినప్పుడు ప్రియాంక ఖర్గే గారు దీనికోసం ఎందుకు హార్ట్ అండ్ సోల్ పెట్టి గూగుల్ కంపెనీ కోసం ఎందుకు ప్రయత్నించారు? ఒక్కసారి కాంపిటీషన్ లోకి వెళ్ళి వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడం సర్వసహజం. టు బి హానెస్ట్, రేపటి రోజున విశాఖపట్నం ఒక రోల్ మోడల్ గా నిలవబోతుంది. అలానే ఇక్కడికి పారిశ్రామిక వాడ డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉంది. లోకేష్ గారు చెప్పినట్టే విత్ ఇన్ షార్ట్ టైం ఒక 10 years లోనే వైజాగ్ బాగా డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. ఈ గూగుల్ గానీ, టీసీఎస్ గానీ, కాగ్నిజెంట్ గానీ దీనికి తోడు దగ్గరలో ఉన్న భోగపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ రాబోతుంది ఇంకొక 1 year లో. అలానే ఇప్పుడున్న అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉంది. ఇదే టైంలో మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, ఒరాకిల్ కానీ, ఈ ఆలీబాబా కానీ ఇవన్నీ చాలా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంకొకటి ఏదైనా డేటా సెంటర్ని కూడా మనం
వైజాగ్కి కనుక తెచ్చుకోగలిగితే, లోకేష్ గారు ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, దే హ్యావ్ ప్రాపర్ ప్లాన్స్ అన్నారు. వీళ్ళు చెప్పినట్టే ఇంకొక డేటా సెంటర్ కనుక వచ్చిందా ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. 10 years లో కాదు, అంతకంటే ముందే ఇంకా ఏ హబ్ అనేది డెవలప్ అవబోతుంది. ప్రతి ఒక్కరు ఆహ్వానించి ఈ రోజు ఏ డేటా సెంటర్స్ వైజాగ్కి రావడం అనేది ఈజ్ ఎ గేమ్ చేంజర్. రేపటి రోజున ఇక్కడ ఉండే యువత మొత్తానికి ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ ఉండే ఎకానమీకి కానీ ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలని, స్మార్ట్ సిటీగా అవ్వాలని, ప్రతి ఒక్క ఏ కంపెనీకి మన వైజాగే ఒక డెస్టినేషన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నా విశ్లేషణ ఇది. నా విశ్లేషణతో మీరు పూర్తిగా అగ్రీ అవ్వాలని కూడా లేదు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ రెస్పెక్ట్ఫుల్ డిసగ్రిమెంట్. ఈ విశ్లేషణ మీద మీ కామెంట్స్ ఏంటి అనేది కూడా కామెంట్స్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.